ధనం ఎప్పటికీ చెడ్డది కాదు. అది అందరి దగ్గర ఒకేలా ఉంటుంది. కాకపోతే దాన్ని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తుంటాడు. కింద పడకుండా ముందుకు సాగటంలో గొప్పతనం లేదు. కానీ కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగటంలోనే గొప్పతనం ఉంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. మనిషి గొప్పతనం నమ్మటంతోనూ నమ్మించటంతోనూ ఉండదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ జీవితం నీ చేతిలో ఉండదు. ఎంత వద్దనుకున్నా జీవితంలో కష్టాలు బాధలు అనేవి వాటికవే పోవు. ఇదే జీవిత సత్యం. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయ పదవులో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తినిస్తుంది. ఆనందం, నమ్మకం అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మన వాళ్లతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి. మర్యాదగా వినటం, వివేకంతో సమాధానం ఇవ్వటం, ప్రశాంతంగా ఆలోచించటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. మంచి నేర్చుకోవటం ఎప్పుడూ కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే ఎప్పుడు కష్టంగా ఉంటుంది. భారం అనుకునే వాళ్లతో బలవంతంగా జీవించటం కంటే వారికి దూరంగా ఒంటరిగా బ్రతకటం మేలు. నీకు ఎవరూ లేరని బాధపడొద్దు. నీ కన్నీళ్లను తొడవటానికి నీ చేతివేళ్లు ఉన్నాయి, చాలు. మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం రెండూ నేరమే. బిచ్చగాడిలా ఎవరిని ఏది అడగకు. అర్హతను సంపాదించుకో. నీకు అందాల్సింది తప్పకుండా నీ చెంతకు చేరుతుంది. బాధ్యతలు అంటూ ప్రత్యేకంగా ఎవరూ అప్పగించరు. పరిస్థితులను బట్టి మీరే బాధ్యతగా స్వీకరించాలి. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధువులను దూరం చేస్తాయి. గమ్యం ఎంత దూరం ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలను అనే నమ్మకం ఉన్నవారు ముందుకు సాగగలరు. ఆ నమ్మకం లేనివారు తొలి అడుగులోనే ఆగిపోతారు. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు. ఇది నువ్వు మారాల్సిన టైం. ఇది నువ్వు కష్టపడే టైం. ఇది నువ్వు గెలవాల్సిన టైం. ఇదే నీ టైం. జీవితం అంతా అబద్ధాలతో కాలం గడిపేస్తే ఆఖరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అబద్ధాలు తప్ప మరేమీ కనపడవు. అబద్ధాలు చెప్పేవారు సాధించేది ఒకటి ఉంది. పొరపాటున నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చనిపోతుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. అబద్ధం చెప్పేవారు లక్ష చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి, ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. మాటలే మనుషుల మధ్య ఉన్న దగ్గరని దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాటతో జాగ్రత్త. నిజం చెప్పటానికి ఎంతో మంచి లక్షణం ఉండాలి. అలాగే నిజాన్ని ఒప్పుకోవటానికి అంతకు మించిన లక్షణం ఉండాలి. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, ఎందుకంటే అది సమాజంలోకి ఒంటరిగా వెళ్ళలేదు. కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే వెళుతుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ఓటమి భయంతో ఆదర్శాలను వదిలివేయకు. విజయాన్ని ఎలా సాధించాలో ఓటమి నేర్పుతుంది. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. నిజం చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటారు. ఉన్నది లేనట్టు నమ్మించే వాళ్ళ మాయలో ఈజీగా పడిపోతారు. నిజానిజాలు తెలుసుకునేలోగా నిజాయితీగా ఉండే వాళ్ళను కోల్పోతారు. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. విజయం వలన వచ్చే ప్రశంసల కన్నా ఓటమి ద్వారా వచ్చే విమర్శల ద్వారా ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేరు.
సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. దుఃఖం అనేది ఎవరికీ సొంతం కాదు. ఆనందం అనేది ఎవరికీ నిరంతరం కాదు. విజయమే సర్వస్వం కాదు. పరాజయమే అంతం కాదు. స్నేహానికి వయసు అంతస్తు అవసరం లేదు. అర్థం చేసుకునే మంచి మనసుంటే చాలు. రోజులు గడుస్తున్న కొద్దీ మీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో తెలియదు, కానీ మీతో ఉన్న వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది, కృషితో సంపాదించుకునేది శాశ్వతమైనది. ఇతరుల సహాయం పొంది మీరు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ ఆ సహాయం చేసిన వారిని ఎప్పటికీ తక్కువగా చూడకూడదు. కాలం చాలా విచిత్రమైంది. చుట్టూ ఎన్నో బంధాలు ఉన్నట్టు భ్రమింపజేస్తుంది. మరుక్షణమే నువ్వు ఒంటరివని గుర్తు చేస్తుంది. ధైర్యం ఉన్నవారు దారి వెతుకుతారు. ధైర్యం లేనివారు లాజిక్ వెతుకుతారు. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవారే తెలివైన వ్యక్తి. నమ్మకం అనేది ప్రమాదకరమైన ఆట. ఎప్పుడు గెలుస్తావో ఎప్పుడు ఓడిపోతావో ఎవరూ చెప్పలేరు. మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతే భార్య, ఓర్పే పుత్రుడు, ఈ 6గురే మనిషికి నిజమైన బంధువులు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. పోరాటం ఎంత ఎక్కువగా ఉంటే విజయం అంత గొప్పగా ఉంటుంది. ఓటమి లేని వారికి అనుభవం రాదు. అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు. ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో. ఏదీ శాశ్వతం కాదని తెలిసినా అన్నిటిపై మమకారం పెంచుకోవటమే మనిషి చేసే పెద్ద తప్పు. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. దాని ఫలితాలు తీయగానే ఉంటాయి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.